ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదు, పేదలకే ప్రాధాన్యం ఇస్తున్నామన్న సీఎం రేవంత్. ప్రతిపక్షాలకు ప్రజా సంక్షేమం పట్టదా, పాలక పక్షానికి కేసీఆర్ సూచనలు చేయాలన్న రేవంత్. ఎంపీ విజయసాయిరెడ్డిపై లుకౌట్ నోటీసులు, ముగ్గురు నిందితులు విచారణకు రావాలని సిఐడి తాకీదు. జగన్ ఆధ్వర్యంలోనే భూముల కబ్జా, బెదిరించారన్న టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఉద్రిక్తత, అక్రమ ఇళ్లను కూల్చివేత అడ్డుకున్న వైసీపీ నేతలు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో హైటెన్షన్, బీజేపీ కాంగ్రెస్ నిరసనలు, పోలీసుల మోహరింపు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత, విధులకు ఆటంకం కలిగించారని సిఐ ఫిర్యాదు. గ్రేటర్ పరిధిలో మరో భారీ ఫ్లైఓవర్, 630 కోట్లతో 4 కిలోమీటర్ల మేర 6 లైన్లతో నిర్మాణం. తిరుపతిలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ, జగన్ రెడ్డి చెవిరెడ్డి ఫోటోలు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు. సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు, సెక్యూరిటీ సరిగా లేకనే తొక్కిసలాట జరిగిందన్న పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు, పురాతన వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన గిరిజనులు, ఉపాధ్యాయులు రావడం లేదని నిరసన. పిఎస్ఎల్వి సీట్ 59 ప్రయోగం నేటికి వాయిదా, సాయంత్రం 4 గంటలకు రీషెడ్యూల్ చేసిన ఇస్రో. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన, అదానీ ముడుపుల వ్యవహారంపై చర్చ జరపాలని పట్టు. కాసేపట్లో మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారోత్సవం, సిద్ధి వినాయక ఆలయంలో ఫడ్నవీస్ ప్రత్యేక పూజలు. ఢిల్లీలో మెరుగుపడిన గాలి నాణ్యత, 2 నెలల తర్వాత తగ్గిన వాయు కాలుష్యం. ఫ్రాన్స్లో కీలక పరిణామం, అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని బార్నియా. రష్యాకు ఉత్తర కొరియా మిలిటరీ సాయం, జూన్లో ఒప్పందం చేసుకున్న పుతిన్ కిమ్. వైభవంగా అక్కినేని నాగచైతన్య శోభిత వివాహం, కొత్త జంటను ఆశీర్వదించిన సినీ రాజకీయ ప్రముఖులు.